ఈరోజు ఈ రకంగా ఆయన బయట పెట్టారు అధ్యక్ష. వాస్తవానికి నేను ఒక డాక్టర్ని అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ, ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని, ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి, రెస్ట్ తీసుకోమనండి. నిన్న కూడా ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇదే ఉండండి అధ్యక్ష, ఇది మీరు వినాలి. మరొక 6-7 నెలల్లో మీరు చాలా చూస్తారని ఒక మాట అన్నారు అధ్యక్ష. నాకు భయం వేసింది అధ్యక్ష. ఏంటంటే ఒకసారి ఆయన పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వంగున్నారు ఆయన, మొన్న అమరావతి వెళ్ళినప్పుడు పడుకున్నారు ఆయన, నిన్ననేమో దండేసుకొని ఉన్నారు అధ్యక్ష. ఈ 3 విషయాలు మీరు గమనిస్తే ఒక 6-7 నెలల తర్వాత ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఆయన ఇంకా చూస్తారు, 6-7 నెలల తర్వాత చాలా నటనుంది అన్నారు అధ్యక్ష. నాకైతే భయం వేస్తా ఉంది అధ్యక్ష. దయచేసి మీరు డాక్టర్కి చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందించి మళ్ళీ అసెంబ్లీకి వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి.